అసలు వెళ్ళండి సార్. చాలా సెలవు అవుతుంది సార్. నేను ఏంటి అని థింక్ చేస్తున్నప్పుడు అక్కడ మెకానిక్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు ఇక్కడ వైర్స్ కట్ అయ్యాయి అంటే ఎలుకలు కట్ చేస్తున్నాయి వైర్స్. అప్పుడు ఏం చేయాలి అని నేను మా నాన్న నన్ను అడిగారు. నేనేం చేయాలి అనుకుని ఒక చిన్న బోన్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టండి అని చెప్పినప్పుడు దాంట్లో ఎలుక చిక్కింది. ఆ ఎలుకని తీసుకొని వెళ్ళి దూరంగా వదిలేశారు. మళ్ళీ అది రెండో రోజు సేమ్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది. మా నాన్నకి సెకండ్ డే కంటే మళ్ళీ అదే ప్రాబ్లం క్రియేట్ అయ్యి డ్యూటీకి లేట్ అయ్యింది. మళ్ళీ ఏం చేద్దామని ఆలోచించి అంటే గమ్ ప్యాడ్స్ ఉంటాయి సార్, దాన్ని తీసుకొని వచ్చి పెట్టాము. అప్పుడు దాంట్లో ఒక ఎలుక చిక్కింది. దానికి తీయలేకంటే చాలా ఇబ్బంది పడ్డారు. దాన్ని తీసి పెట్టాము. అది గమ్ ఉండడం వల్ల నడవలేక అక్కడ చనిపోయింది. ఎలుక చనిపోవడం నాకు ఇష్టం లేదు సార్. అలాగే ఎలుక చనిపోకపోతే మనం బైక్ సేవ్ అవ్వాలి, ఏం చేద్దామని ఆలోచించాను. అప్పుడు మా స్కూల్లో మా ఏటీఎల్ మేడంకి నా ప్రాబ్లం ఏందో నేను చెప్పాను. మా మేడం సింపుల్గా ఒక సొల్యూషన్ ఇచ్చారు. దాంట్లో నుంచి మా ఏటీఎల్లో ఉన్న థింగ్స్ యూజ్ చేసి నేను ఈ ప్రోడక్ట్ని చేశాను. అంటే ఇది కూర్చో, సెమీ సిట్టింగ్ కూర్చోండి. ఈ ప్రోడక్ట్ని చేశాను. అప్పుడు ఎలాగంటే ఇక్కడ ఎలుక ఏమైనా వచ్చినప్పుడు ఇది సెన్స్ చేస్తుంది. లైట్ వెలగడం వల్ల ఎలుక వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఎలుక వెళ్ళిపోతుంది, మా బైక్ సేవ్ అవుతుంది. అంటే ఏదైనా వచ్చినప్పుడు అక్కడ లైట్ వచ్చే కారణంతో ఇక్కడ ఈ బజర్ అనేది సౌండ్ చేస్తుంది సార్. అప్పుడు అంటే చిన్న ప్రాజెక్ట్ సార్. దీని పవర్ కొంచెం తక్కువ సార్. అంటే ఎలుక వెళ్ళిపోతుంది, మా బైక్ సేవ్ అవుతుంది అని మా మేడం చెప్పినప్పుడు నేను తీసుకుని వెళ్ళినప్పుడు మా నాన్న చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. అలాగే ఎలుక సేవ్ అయింది, ఇలా బైక్ సేవ్ అయింది, ఏది లేకపోతే మాకు 2000 కూడా మిగిలింది సార్. అంటే నెలకి అంటే నా వైర్స్ వల్ల డ్యామేజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ తీసుకొని ఇలాగ పార్కింగ్ ఏరియాలో పెట్టినప్పుడు అక్కడ కూడా ఎలుకలు వస్తాయి కదా సార్. అక్కడ బైక్లు సేవ్ అవుతాయి, అందరికీ సేవ్ఫుల్గా ఉంటుంది. ఇది మై ప్రాజెక్ట్. ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేసినందుకు దాని మెటీరియల్స్ మాకు ఇది 9 volts బ్యాటరీ సార్. ఇది బ్రెడ్ బోర్డు, ఇది జంపర్ వైర్స్, ఇది బజర్, ఇది ఎల్ఈడి బల్బ్ సార్. ఇప్పుడు ఇది ఐఆర్ సెన్సర్. ఇప్పుడు ఇది 9 volts బ్యాటరీ, ఇది 3 volts, ఇది 3 volts సార్. ఇది మొత్తం కవర్ చేసి తక్కువ సౌండ్ వస్తుంది సార్. ఇప్పుడు ఏదైనా వెళ్ళిందంటే ఇక్కడ సెన్స్ చేసి సౌండ్ చేస్తుంది సార్. ఈ బజర్ సౌండ్ చేస్తుంది, ఈ లైట్ వెలుగుతుంది సార్. దానివల్ల ఆ ర్యాట్ వెళ్ళిపోతుంది. అంటే ఏదైనా అంటే ఏదైనా అబ్స్టకల్ వచ్చినప్పుడే సౌండ్ వస్తుంది సార్. అబ్స్టకల్ లేకపోతే సౌండ్ రాదు సార్. అంటే అలా ఏదైనా ఎలుక వచ్చినప్పుడు అంటే ఏదైనా ఆ అమ్మాయి ప్రాబ్లం అదే సార్. వాళ్ళ ఫాదర్ ఇబ్బంది పడేది మాకు చెప్పింది. మేము ఒక చిన్న ప్రాబ్లం ఒక 200 రూపీస్తో ఏ ఆబ్జెక్ట్ ఇచ్చినా